హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారు గదా! వెరీ గుడ్. ఈరోజు మనం ఇంకొక కొత్త కథ గురించి తెలుసుకుందాము. కథ పేరేంటో చెప్పనా? అపాత్రుడికి వరం. అపాత్రుడు ఏంటి? వరం ఏంటి? అని అనుకుంటున్నారు గదా! వరాలు అంటే మీకు తెలుసు గదా! దేవుడు మనకేదన్నా వచ్చి వరం ఇవ్వడం అంటే మీరు కోరుకున్న కోరిక నెరవేర్చడం. దాన్ని వరం అంటారు. అపాత్రుడు ఏంటి? అపాత్రుడు అంటే అర్హత లేని వాళ్ళు. అర్హత లేని వాళ్ళు అంటే ఎలిజిబుల్ కాదు వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిచ్చి వాళ్ళు ఉన్నారనుకోండి. పిచ్చి వాళ్ళకి తీసుకెళ్ళి ఒక బంగారమో, ఒక డైమండో ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఇదేంటిదో నాకు తెలవదు అని చెప్పి పాడేస్తారు. అదే తెలివిగల వాళ్ళకిస్తే చక్కగా దాన్ని దాచుకుంటారు, లేదంటే వాడుకుంటారు. అలా అర్థం వస్తుందన్నమాట అపాత్రుడు అంటే. ఓకేనా? అపాత్రుడికి వరం. కథ మొత్తం వింటే మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది. కథ ఏందో వినేద్దామా? పదండి. ఒక ఊళ్ళో రంగడు అని ఒక పనికిమాలిన కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి వడలు వేసి అమ్ముతూ ఇల్లు గడిపేది. రంగడికి చదువు ఏమాత్రం అబ్బలేదు. కానీ వాడు మాత్రం తనకి తాను చాలా తెలివిగలవాడినని, తన తెలివితేటలకు ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదని అనుకునేవాడు. వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమో, లేదా తను మరేదన్నా పను చూసుకోవచ్చు కదా అని చెప్పి తల్లి ఆశపడుతూ ఉండేది. కానీ రంగడు మాత్రం వడలు కొనే వాళ్ళతో పోట్లాటలు పెట్టుకొని మరీ తల్లిని నిరాశపరిచేవాడనమాట. చివరకు ప్రాణం విసిగిపోయి తల్లివాన్ని తిట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టేసింది. రంగడికి పౌరుషం వచ్చింది. తన తెలివితేటలు అందరూ గుర్తించేటట్టు చేయాలని నిశ్చయించుకొని వాడు ఇల్లు వదిలి ఊరి అవతల ఉన్న అడవిలోకి ప్రవేశించాడు. ఎక్కడా మనుష్య సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయం వేసింది. దానికి తోడు చీకటి కూడా పడబోతుంది. వాడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటుంది. భూతం అంటే దయ్యం. ఆ భూతానికి ఒక చెల్లెలు కూడా ఉండేది. ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించి ఆ చెట్టు మొదల్లో పాతిపెట్టింది. చెట్టు మీద ఉన్న భూతం తనకు తానే నేలను తవ్వి చెల్లెల్ని విడిపించలేదు కదా, అందుకు ఇంకెవరిదైనా సహాయం తీసుకోవాలని అనుకుంది. ఇప్పుడు ఎవరో ఈ మనిషి వచ్చాడు, ఇతను చెట్టెక్కి కూర్చున్నాడు కదా అని చెప్పి గ్రహించింది ఆ భూతం. ఎవరయ్యా నువ్వు అని అడిగింది. తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడనుకొని రంగడు, నా పేరు రంగడు, నేను చాలా తెలివైన వాణ్ణి అన్నాడు. ఆహా, తెలివైన వాడివైతే నాకొక చిన్న సహాయం చెయ్యి అన్నది భూతం. తనను ఒకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతో గర్వపడి, తప్పకుండా చేస్తాను, ఏం సహాయం కావాలో చెప్పండి అన్నాడు. చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వి నేలలో పాతి ఉన్న సీసా తీయి అన్నది భూతం. రంగడు చెట్టు దిగి నేలలో వేళ్లతో కెలికి చూశాడు. నేల గట్టిగా ఉన్నది. తవ్వడానికి గుణపం కావాలి అన్నాడు. నీ తెలివి ఉపయోగించు అన్నది భూతం. రంగడు చుట్టూ చూశాడు. దూరాన ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది. అక్కడెవరో మనుషులున్నట్టున్నారు అని గమనించి గుణపం పట్టుకొస్తాను అంటూ రంగడు అటువైపుగా వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఒక కోయవాళ్ల గుడిసె ఉంది. అందులో కోయ దంపతులు ఉన్నారు. తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడి, ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను, ఒక గుణపం ఇయ్యండి అని కోయ దంపతులను అడిగాడు. వాళ్లకు గుణపం అంటే ఏమిటో తెలియదు. అసలు నువ్వెవరు, ఇక్కడికి ఎందుకొచ్చావు అని వాళ్ళు రంగన్ని అడిగాడు. నేను చాలా తెలివిగలవాణ్ణి, త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు రంగడు. తమ వెంట రమ్మని వాళ్ళు రంగన్ని ఆ సమీపంలోనే ఉన్న ఒక మునీశ్వరుడి దగ్గరికి తీసుకుపోయారు. మునీశ్వరుడు అంటే ఒక ఋషి. మునీశ్వరుడు రంగన్ని చూస్తూనే వాడి సంగతంతా గ్రహించి, నువ్వు ఒట్టి అమాయకుడిలా ఉన్నావు నాయనా, నువ్వు బాగుపడేందుకు ఒక వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. నాకు వరం అక్కర్లేదు కానీ గుణపం ఇవ్వండి చాలు అన్నాడు రంగడు. గుణపం కూడా ఇస్తాను అంటూ మునీశ్వరుడు వాడికి ఒక గుణపం ఇచ్చి వాడు కోరుకున్నది జరిగేటట్లు వరం కూడా ఇచ్చాడు. రంగడు విజయగర్వంతో చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి చెట్టు మొదట్లో తవ్వి ఒక సీసా పైకి తీశాడు. చెట్టు మీద ఉన్న భూతం రంగడు చేసిన పనికి సంతోషించి, భేష్, ఆ సీసాను పగలగొట్టు అన్నది. ఇంత కష్టపడి సీసా తీసింది పగలగొట్టడానికా? నేనేం తెలివి తక్కువవాణ్ణి అనుకుంటున్నావా అన్నాడు రంగడు. అందులో బంగారం ఉంది, సగం నీకిస్తాను అన్నది భూతం. తన తెలివితేటలతో బంగారం సంపాదిస్తున్నందుకు రంగడు చాలా గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు. పెద్ద చప్పుడుతో సీసాలో నుంచి భూతం బయటికి వచ్చింది. ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు.
వాడు భూతాన్ని చూడలేదు. చెట్టు మీది భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణాలు విసిరింది. రంగడు వాటిని ఏరుకొని తన ప్రయోజకత్వం తల్లికి రుజువు చేద్దామని చీకట్లోనే పడి ఇంటి వైపు వెళ్ళాడు. మధ్యలో మధ్యలో బాగా వానొచ్చింది. వానలో ఇంకా ఎంతో దూరం నడవడం వాడికి చాలా చిరాకనిపించింది. మునీశ్వరుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. నేనుండే దేశంలో వానలుండరాదు అని చెప్పి కోరుకుంటాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషపడి ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన ఘనకార్యాలన్నింటినీ తల్లికి గర్వంగా చెప్పాడు. మునీశ్వరుడిచ్చిన వరంతో తను వానను ఆపానని తెలియగానే వాడి తల్లి అదిరిపడిపోయింది. ఈ సంగతి తెలిస్తే 10 మంది కలిసి వాణ్ణి చంపేస్తారు. అయినా వాడు వెర్రిబాగులవాడు కనుక వాడు చెప్పింది నిజం కాకపోవచ్చులే అని ఆమె తనను తాను సముదాయించుకుంది. కానీ అది మొదలు ఆ దేశంలో వానలే లేవు. తీవ్రమైన కాటకం ఏర్పడింది. అయితే దేశం సంపన్నమైనది కావటం వల్ల రాజు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు కొని ఆ సంవత్సరమంతా గడిపేశాడు. కానీ మరుసటి ఏడు కూడా దేశంలో వర్షం లేదు. విచిత్రం ఏమిటంటే చుట్టుపక్కల దేశాలలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కానీ తమ రాజ్యంలో మాత్రం చుక్క వర్షం కూడా లేదు. రంగడి తల్లికి ఇప్పుడు రంగడి వరం మీద నమ్మకం కుదిరింది. ఆమె తన కొడుకుతో అడవిలో మునీశ్వరుడుండే చోటికి పోయింది. అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో కోయవాళ్ళకు కూడా తెలియదు. రంగడి తల్లి రాజును చూడబోయి, మహారాజా, నా కొడుక్కు అభయం ఇచ్చేటట్టుంటే వానలు కురవకపోవడానికి గల కారణం నేను చెబుతాను. దేశాన్ని కాపాడే మార్గం మీరే చూడండి అన్నది. నీ కొడుక్కి అభయమిస్తున్నాను, చెప్పు అన్నాడు రాజుగారు. ఆమె జరిగిందంతా చెప్పి, ఎందుకు పనికిరాని నా కొడుకు దేశానికి కూడా పనికిరాకుండా పోయాడు అని కన్నీళ్లు తుడుచుకుంటుంది. రాజుకు మతిపోయింది. ఆయన తన మంత్రితో, ఆడిన మాట నిలబెట్టుకొని నా మాట నిలబెట్టుకోవాలా, లేక ఈ పనికిరాని కుర్రవాణ్ణి చంపి ప్రజల ప్రాణాలు కాపాడాలా అన్నాడు. మంత్రి ఒక్క క్షణం ఆలోచించి, రంగడు పనికిరానివాడు ఎలా అవుతాడు ప్రభూ? వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు. అదెలా అన్నాడు రాజు. రంగడు తాను ఉండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు. వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు. వీన్ని 2 ఏళ్ల పాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం అంతా ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమైపోతారు అన్నాడు మంత్రి. మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది. కొద్ది సంవత్సరాల కాలంలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఈ రాజు యొక్క వశం అయిపోయాయి అన్నమాట. ఈ రాజు అన్ని దేశాలను లొంగబరుచుకునేసరికి ఈయన చక్రవర్తి అయిపోయాడు. ఆయన ఆ అన్ని దేశాల మీద కూడా చక్రవర్తి అయిపోయాడు కదా. ఇప్పుడు రంగన్ని ఏం చేయాలి అన్న సమస్య వచ్చింది. అన్ని దేశాలు రాజువే, ఏ దేశంలో ఉంచినా కూడా అక్కడ వాన పడదు, మళ్ళా ఆర్థికంగా ఇబ్బంది పడతారు కదా. అప్పుడు చక్రవర్తికి మంత్రి మరొక మంచి ఆలోచన చెప్పాడు. దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి ఆ రాజ్యానికి ఈ రంగన్ని రాజును చేశాడనమాట. అప్పుడు రంగడి రాజ్యంలో వానలు పడవు, పంటలు పండవు. కానీ చక్రవర్తి నుంచి రంగడి రాజ్యానికి ఎంత డబ్బు కావాలన్నా అంత డబ్బు ఇస్తూనే ఉంటాడు. అక్కడ సోమరిపోతులకు విలాస జీవితం గడపాలి అని అనుకునే వాళ్ళందరికీ ఒక అద్భుతమైన దేశంగా మారింది. ఒక ముని ఒక అపాత్రుడికిచ్చిన వరం ఆ రాజ్య రూపంలో వెలిసింది. అంటే ఒక ముని ఒక అర్హత లేని వ్యక్తికి ఆ వరాన్ని ఇవ్వడం వల్ల ఒక దేశమే స్టార్ట్ అయిపోయిందనమాట. అక్కడ అందరు ఎవరుంటారు? మూర్ఖులు, తెలివి లేని వాళ్ళు, సోమరిపోతులు, ఏ విలాసవంతమైన జీవితం అంటే కూర్చొని లగ్జేరియస్ లైఫ్ గడపాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ చేరిపోయారు. ఒక్కరికిచ్చిన వరం ఇక్కడ 100 మంది అనుభవిస్తూ ఉన్నారనమాట. అందుకే ఒక అర్హత గల వ్యక్తికి ఏదైనా ఇస్తే రాజ్యం బాగుపడుతుంది, అర్హత లేని వాళ్ళకి ఇస్తే అది ఉపయోగం ఉండదన్నమాట. అర్థమైందా స్టోరీ బాగుంది కదా. ఇలాంటి మరికొన్ని కథలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయండి. ఓకేనా పిల్లలు? బాయ్ బాయ్.